ఇప్పుడు ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, హస్బెండ్ వైఫ్, హస్బెండ్కి క్యాన్సర్ ఉంది, వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఆంధ్ర నుంచో లేదా వేరే వేరే స్టేట్స్ నుంచి ఇండియా నుంచి వస్తారు ఇక్కడ బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్కి. నేను రెగ్యులర్గా పెట్టి ఒక ప్లేస్ గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్. అక్కడ అన్ని రకాల క్యాన్సర్లు ఉన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ వస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కొంచెం డబ్బులు ఉంటాయి, మా అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి, మెడిసిన్స్కి మెడిసిన్స్కి అయిపోతాయి. ఫుడ్ ఆబ్వియస్లీ ఒక డైలీ నీడ్ మనకి, అది 3 పూట్ల తిండి ప్రతి మనిషికి కావాల్సిందే. సో ఈ ఫుడ్ ఎవరైనా పెడుతున్నారా, ఏం పెట్టినా తింటారు వాళ్ళు, కానీ ఆ ఏదో ఒకటి పెట్టడం ఎందుకు, హెల్దీ ఫుడ్ పెడితే కొంచెం తొందరగా క్యాన్సర్ వాళ్ళు కాబట్టి తొందరగా క్యూర్ అవుతారు అని చెప్పేసి మేము ప్రోటీన్ డైట్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడము, పెట్టేది మంచిగా పెట్టాలి, వాళ్ళు కడుపే కాదు మనసు కూడా నిండాలి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అదే మెను మనం ఫాలో అవుతున్నాం అనమాట. సో అలా మేము పెట్టే ఈ పర్టికులర్ ఈ వీడియోస్ అన్ని కూడా తీయడము, వాటిని మేము సోషల్ మీడియాలో పెట్టడము, అవి చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మేము మా పాప బర్త్డేస్ ఉన్నాయి గౌతమ్, మా యానివర్సరీ ఉంది, మా డెత్ యానివర్సరీ మా నాన్నగారిది, ఇట్లా ముందుకు రావడం జరిగింది చాలామంది. సో ఇక మీరు చూసుకుంటే ఓన్లీ మనం సర్వీస్ మాత్రమే చేయట్లేదు, మనం పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము, వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇస్తున్నాము, మనం అందరం కలిసి కంట్రీలో ఉన్న ఇలా ఆకలితో ఉన్న మనుషులందరికీ కూడా సర్వీస్ చేయాలి అని చెప్పేసి. నేను చాలామందికి చేయాలని ఉంటుంది, మీకు నాకు అందరికీ ఉంటుంది, ప్రతి మనిషిలో అరే వెళ్ళేటప్పుడు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది, అరే వీళ్ళకి ఒక పూట అన్నం పెడితే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ ఆ థాట్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యం, ఆగిపోతాం. సో నేను ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాను అనమాట, అలాంటి థాట్స్ అని ఆగిపోకుండా ఒక ఇంప్లిమెంటేషన్ ప్లాట్ఫామ్ ఇదంతా. కానీ గౌతమ్ గారు, మీరు మొదట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీ ఒక్కలే ఇదంతా చేయలేరని మీకు అవగాహన అయితే ఉండుంటుంది. ఒకవేళ చేద్దాం అనుకున్నా ఎంతకాలం చేయగలరు? ఫీల్డ్ కూడా వేరే ఫీల్డ్, నేను కార్పొరేట్ నుంచి వచ్చాను ఇక్కడికి, టీఎల్గా వర్క్ చేశాను కార్పొరేట్లో. నాకు ఈ ఫీల్డ్ గురించి జీరో నాలెడ్జ్ ఉండేది. జస్ట్ ఏంటంటే ఒక మనిషిని ఇంకో మనిషి బాధను అర్థం చేసుకోవాలి, అది ఒక్కటే నాకు తెలిసిన సబ్జెక్ట్ అది. ఎందుకంటే దానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఒక మనిషి బాధను అర్థం చేసుకోవడానికి కాస్త మానవత్వం ఉంటే చాలు. కానీ బాధను అర్థం చేసుకోవడం ఒక వంత అయితే, దాన్ని సొల్యూషన్గా మార్చాలి, దాన్ని ఒక డైలీ మన మన లైఫ్ కంటే ఎక్కువగా దాన్ని తీసుకొని పిచ్చిగా వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది చాలామంది తీసుకోలేరు, అది ఓన్లీ కొంతమంది సెలెక్ట్ చేసుకోగలరు దాన్ని. ఎందుకంటే అవి తీసుకున్నారంటే యూ నీడ్ టు సాక్రిఫైస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ సాక్రిఫైస్కి రెడీగా ఉన్నారా? అప్పుడు సాక్రిఫైస్ చేస్తాను అనుకోలేదు, బట్ సాక్రిఫైస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట. లైక్ నా హెల్త్ని, నా టైంని, నా లైఫ్ని, నా కెరియర్ని, నా పర్సనల్ లైఫ్ని, అండ్ ఇంక్లూడింగ్ మా పేరెంట్స్కి ఇచ్చే టైంని కూడా నేను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఇన్ని సాక్రిఫైసెస్ చేస్తేనే అప్పుడు నేను టైంకి వాళ్ళకి ఫుడ్ పెట్టడము, వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేయడము, వాళ్ళు చనిపోతే వాళ్ళకి దాన సంస్కారాలు చేయడము. కానీ మీరు క్విట్ చేశారు, ఓకే. నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఒక్కరే చేయడానికి మీకు సంకల్పం సరిపోతుంది, కానీ ఆర్థికంగా కూడా మీకు సపోర్ట్ కావాలి కదా. మీ ఒక్కరే ఇంతమందికి చేయలేదు కదా. కానీ స్టార్టింగ్లో నేను ఒకసారి దిగితే నాకు ఆర్థిక సహాయం అదే దానంటే అదే వస్తుందని మీరు నమ్మారా? వచ్చిందా? నేను ఒకటే నమ్మానండి, నేను ఈ ఫీల్డ్లో నాకు మనీ సపోర్ట్ వస్తుందా, నేను చేస్తానా, ఇవి నేను అనుకొని రాలేదు. ఎందుకంటే నా ఫీల్డ్ ఇది కాదు. నేను వచ్చిందల్లా ఒక మనిషిగా, సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకొని వీలైతే కొంచెం హెల్ప్ చేయడానికి నా పని నేను చేయాలి అనుకున్నా, అంతే. ఆ పని ఏదో పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నా. సో చేసిన ప్రతి ఒక్క చిన్న చిన్న వర్క్ అయినా పెద్దదైనా కూడా అన్నీ షూట్ చేసి ఫేస్బుక్లో పెట్టేవాడిని. అక్కడ జనాలు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు, గౌతమ్ బాగా చేస్తున్నారు మీరు, మేము ఇంకొక హ్యాండ్ ఇస్తాం, మేమంతా కలిసి చేద్దాము సర్వీస్, మీరు చేసేవన్నీ కూడా బాగున్నాయి, మేము ఇంకొంచెం సపోర్ట్ చేస్తాము, కలిసి చేద్దాం అందరం కలిసి అని ముందుకు రావడం జరిగింది. ఒకరిద్దరు అట్లా స్టార్టింగ్లో. అంతకంటే ముందు నేను అసలు ఎవరిని సపోర్ట్ అడగలేదు. గుప్పెడి బియ్యం అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను, ఫిస్ట్ ఆఫ్ రైస్ అని. ఇంటింటికి వెళ్ళి బియ్యం తీసుకునేవాను అనమాట. ఇట్లా బియ్యం అడిగేవాను, మీరు ఇచ్చే బియ్యం ఎలా యూటిలైజ్ చేస్తా అనేది కూడా క్లారిటీ ఇచ్చేవాను అందరికీ. మీరు ఇచ్చే ఒక బియ్యము ఒక మంచి ప్రాణాన్ని కాపాడుతుంది అని చెప్పేవాను అనమాట. ఫస్ట్లో నమ్మలేదు జనాలు, ఎందుకంటే ఏందో అనుకునేవాళ్ళు, ఎవరబ్బాయి కొత్తగా వచ్చాడు అని. సో తీసుకెళ్ళి మొత్తం ఫీడ్ చేసి వాళ్ళందరికీ ఆ ఫొటోస్ చూపిస్తే, మీరు పెట్టిన దానివల్ల ఎంతమంది ఆకలి తీరుస్తున్నాం అనేది, అప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యి, అరే ఈ అబ్బాయి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు, మన బియ్యం ప్రాపర్గా రీచ్ అయింది, సో ఈ అబ్బాయికి సపోర్ట్ చేయని చెప్పి కొంచెం నమ్మకం కలిగింది జనాల్లో. సోమాజిగూడలో స్టార్ట్ చేశాను నేను ఫిస్ట్ ఆఫ్ రైస్ ఫస్ట్, నేను ఆ ఏరియాలో. అక్కడి నుంచి కనెక్ట్ అయిన మనుషులు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇట్లా గుప్పడి బియ్యం ఇచ్చేవాళ్ళు కాస్త అప్పుడు సంచుల్లో 25 kg రైస్ ఇవ్వడము, అలా కనెక్ట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ కాస్త ఇప్పుడు అన్నదాత ప్రాజెక్ట్గా మారింది అది.